కేవలం జిల్లా ఏర్పడటమే కాదు, జిల్లాలో ఉన్నటువంటి మానసికులందరూ వాళ్ళు ఉద్యోగస్తులు మాన సంఘాలందరూ కలిసి ఒక ఐక్యంగా ఉండగలము. మరి ముఖ్యంగా ఈ యొక్క పశ్చిమ ప్రాంతంలో మానవ తక్కువ, అలాంటి మానవ తక్కువైనప్పుడు కూడా ఏ మాత్రం మానసికంగా మేము తక్కువ కాదని చెప్పి పోరాట ప్రజలతో అంబేద్కర్ భవజనకు ఈరోజు డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ వచ్చి కలెక్టర్ గారు కలిసి మా యొక్క అంబేద్కర్ స్ఫూర్తిని ఐక్యం ఈ యొక్క మాట్లాడడం మొత్తం జిల్లా ప్రజలందరూ కూడా పేరుగా జైలు తెలియజేస్తా ఉన్నాం. అదే మిత్రమా, ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఇప్పుడు అన్నదమ్ముల్లో కలిసినటువంటి ఎస్సీ సబ్కోలాలో ఉన్న వాళ్ళందరినీ కూడా విభజించి ఈ ఐక్యత దెబ్బతీసి భవిష్యత్తులో ఏదైతే వీళ్ళు దళితుల్లో ఉన్నటువంటి కులాలన్నిటికీ ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి మాలల్ని అనగదొక్కుతూ వెనక్కి లాగితే మిగతా దళిత భోజనందరూ ఎవరు కూడా ఐక్యం కారు. కాబట్టి వీళ్ళందరూ కూడా అనచాలి అంటే ఒక మాలన్న పక్కన పెడితే సరిపోద్దని చెప్పి వాళ్ళు భావించారు. మనం ఒక విషయం చెబుతా ఉన్నాం, మాలలు అనేవాళ్ళు త్యాగపూరితమైన వాళ్ళు, మాలలు అనేవాళ్ళు స్నేహపూరితమైన వాళ్ళు, మాలలు అనేవాళ్ళు నిస్వార్థపడి. ఎందుకంటారేమో మాలలో కేవలం ఒక మాలలకు మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో ఉన్నటువంటి ఏ కులాల్లో వాళ్ళకి అన్యాయం జరిగినా వేసాడు మొట్టమొదటి కేక అది మాల కేక, అది ప్రశ్నించేది గొంతు, అది అంబేద్కర్ వర్షుడి గొంతు. అందువల్ల ఇప్పుడు జరిగేటటువంటి యొక్క ఎస్సీ వర్గీకరణని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం 20% పెంచాలి. దళిత క్రైస్తవులందరూ కూడా 20% రిజర్వేషన్ అమలు చేయాలి. అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి. ఎందుకంటే ఈరోజు నేను ఉద్యోగస్తుని, నాకేం కాదు, నాకు జీతం వస్తుంది, నేను ఇంట్లో వచ్చాను. కానీ నా పిల్లలు ఏంది, నా భవిష్యత్తు ఏంది, నా మనవాళ్ళు ఏంది, అసలు ఉద్యోగస్తులు ఎటువంటి పని కూలీనాలు తీసుకున్న వాళ్ళ పిల్లల భవిష్యత్తు రిజర్వేషన్ యొక్క పిల్లలు ఎలా చదివించుకుంటారు అంటే వారి భవిష్యత్తు కోసం. అంబేద్కర్కి చాలామంది అంటారు, రామంటే మాకు రావాలని ఉందన్న, ఇంట్లో బాగలేదు, ఒంట్లో బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, మనసు బాగలేదు, పరిస్థితి బాగా. అంబేద్కర్ గారికి ఏం బాగుంటే ఉద్యోగం చేశారు? 4 పిల్లలు సరిపోలేదు. అంబేద్కర్ గారి ఉద్యమం అక్కడ, తన భార్య సరిపోయింది. అంబేద్కర్ గారి ఉద్యమం అక్కడ అంటే ఒక ఎక్కడైతే నిరాశ నిట్టూర్పు ఉంటుందో, అనారోగ్యం ఉంటుందో, అనారోగ్యమైన ప్రాంతంలో నుంచి ఆరోగ్యవంతమైన ఆలోచన చేసుకుని సమాజాన్ని చైతన్యం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మరి ముఖ్యంగా ఈ యొక్క మార్కాపురం జిల్లాలో ప్రత్యేకంగా సమావేశానికి మేము మార్కాపురం అనుకున్నాను. గుర్తొచ్చే తప్పుడు నాగయ్య, తర్వాత వచ్చేసి మనోడు సాయి, జీవిత యోహాను, మరి ముఖ్యంగా నేను ఇక్కడ గౌరవించేది ఏంటంటే ఉద్యోగస్తులు అందరూ తమ ప్రాంతం తాము చూసుకుంటున్నారు అనుకున్న క్రమంలో ఇందాక అన్నారు వ్యక్తులు ఈ ప్రాంతంలో మనం అంబేద్కర్ అని చెప్పి డాక్టర్ శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కూడా ముందుకు రావటం అంటే చాలామంది ఉన్నారు. తప్పనిసరిగా ఇలాంటి ఉద్యోగస్తులు రావాలి. ఈ ఏరియాలో చూసుకుంటే చాలా మీద వాళ్ళకి బలపం కట్టుకోలేదు, పత్తులు కట్టుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్న మీకు మీ పెద్దలు గారు డిఎంహెచ్ గారు కానీ మన ఫ్యామిలీ అని కదా ఉద్యోగస్తులందరూ కూడా నెలకి ఇవ్వగలిగిన ఒక 500 ఇలాంటి సమావేశాలు ఇట్లా పాపం ఈ ఇబ్బంది పెట్టే సిపిఐ హాస్పిటల్ ఉన్నారు. మంచి ఫంక్షన్ అవుతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు భోజనం పెడతారు. వచ్చిన వాళ్ళు ఎక్కడో తిరగవలసిన అవసరం ఇందాక ఎంతమంది ఉన్నారు, తిరిగి పోయారు. అదే ఫంక్షనాలు ఉంది, లేదా భోజనం ఉంది, వాళ్ళకి అన్ని వసతులు కట్టే అన్నీ నావే పెట్టాలన్నా, అన్ని శాండ్విచ్ పెట్టాలన్నా, అన్ని డాక్టర్ శ్రీనివాసరావు గారు పెట్టాలన్నా మనం పెట్టే ఖర్చులో చాలా తక్కువ మొత్తం. నెలకు 500 ఇవ్వగలిగే వాళ్ళు ఒక గ్రూప్ పెట్టుకోండి. ఆ గ్రూప్లో నేను 500 కొట్టాను, నువ్వు కొట్టు, నిన్ను చూడంగా నీ పక్క సోదరుడు కోసం. ఒకటి ఈ రోజులో మోసం చేయడానికి ఎంతమంది కొట్టినా దాన్ని లెక్క ఉంటుంది. ఖర్చు అయిపోయిన తర్వాత ఖర్చు అయిపోయిన మళ్ళీ వాట్సాప్లో పెట్టి అరే ఈ అకౌంటబిలిటీ బాగుంది, అందరూ డబ్బులు ఉంది. తప్పనిసరిగా కూడా ఈ ప్రాంతంలో చైతన్యం చేద్దాం. మరి ముఖ్యంగా చెబుతాము, ఈ యొక్క కమిటీని కూడా మానే ప్రకటించుకున్నాం. ఇంకా ఈ ఇబ్బంది పెట్టడం అసలు మాట్లాడాలని అనిపించట్లేదు నాకేడ. సో ఎనీహౌ ఏదేమైనా కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సిపిఐ భవనం వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి జైలు సార్. ఎందుకంటే లాలు నీళ్ళు ఉద్యమాలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడి, ఎందుకంటే ఎర్రజెండా పేరుతో ఉన్నటువంటి మావోయిస్టులు ఏరేసారు. తర్వాత అర్బన్ నక్సలైట్ పేరుతో ఎర్రజెండాలు కానీ లేదంటే ఉద్యమ భావజాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏరు పర్యటన పరిస్థితి. నేను అంబేద్కర్ దృష్టిలో ఉంటే ఉంది కనుక మనందరం కూడా భవిష్యత్తులో దళిత భవిష్యత్ సమాజానికి భారత రాజ్యాంగాన్ని కాపాడి అందరం కూడా అండగా నిలవలసిన అవసరం మన మీద ఉందని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క నెక్స్ట్ కార్యవర్గాన్ని
వాన పోయి తప్పాలకి అడిసిలో మాట్లాడాక చిన్నగా ఒక 10 నిమిషాలు మాట్లాడుతాం. ఇప్పుడు ఒక్కరు కూడా తీసుకో వస్తారు అందరూ వేసి వెళ్ళిపోతారు.